అందరిలో చిన్న సమస్య వస్తే పేర్ని నానికి కడుపులు నొప్పి వస్తుంది. ఆ కడుపులు నొప్పి రాష్ట్రం మొత్తం సమస్య కింద ప్రొజెక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు. అది కొల్లు రవీంద్ర విషయం కావచ్చు, బందర్లో జరిగే ఏ చిన్న విషయం కావచ్చు, ఏంటి చెప్పండి ఒకటి, ఏదైనా కావచ్చు. కొల్లు రవీంద్ర ఒక చిన్న మాట అనంటే అది రాష్ట్ర నిన్నగాక మొన్న భూముల అమ్మకాలకు సంబంధించిన ఒక ఇష్యూ జరిగింది. మీరేదో భూములు, గుడి భూములు, దేవాలయ భూములను ఆక్యుపై చేశారని కావచ్చు, అతను ఆరోపణ చేసేవాడు కావచ్చు. కొల్లు రవీంద్ర నేనేమంటున్నానంటే అతనైనా నేనైనా 90% నిజం ఉంటే 10% ఫ్లేవర్ మసాలా చల్లి, ఎందుకంటే జనాలకి మసాలా నచ్చుద్ది కాబట్టి, ఛానల్స్ కూడా మసాలా నచ్చుద్ది కాబట్టి, సేలబుల్ ఐటమ్ అవుతుంది కాబట్టి, ఆ డ్రెస్సింగ్ 10% డ్రెస్సింగ్ చేసి నువ్వు మాట్లాడు. అబద్ధాన్ని ఇప్పుడు 5.5 ఎకరాలు దేవుడి గుడి నేను దొబ్బేశానంటారు. 500 గజాలు మా ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది 16 సంవత్సరాల తర్వాత. ఆక్షన్ జరిగిన 16 సంవత్సరాల తర్వాత 500 గజాలు వైట్ ట్రాన్స్ఫర్ చేసి 500 గజాలు వైట్ ట్రాన్స్ఫర్ చేసి మార్కెట్ వాల్యూ కొన్నాను. నేను 2022లో దాదాపు సుమారు 12,000 రూపాయలు పెట్టి కొన్నాను. 11,000 చిల్లర, 12,000 రూపాయలు పెట్టి. ఇప్పుడు ఏముంది, ఇంకా ఆకాశానికి వెళ్ళింది అంటే ఏం వెళ్ళలేదు కదా. దాదాపు ఇంచుమించు 2,000, 3,000, 4,000 అంటే ఇదే ఉంది కదా. ఇన్నేళ్ళు అయినా కూడా, 4 ఏళ్ళు అయినా కూడా. అంటే లోకం ఎలా, కొల్లు రవీంద్ర ఎట్లా ప్రవర్తిస్తా, ఎట్లా అయితే ఆస్తులు కొనుక్కుంటున్నాడో నేను కూడా అదే. అంటే కొనే పద్ధతిలో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నేను అంటలేదు, కొనే పద్ధతిలో అతను ఎట్టాకేంటి, ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు ఎట్టకున్నా అంతే, రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ఉంటే అంతే చేస్తున్నాం. అది చేస్తే నేను అంటే బలవంతంగా దౌర్జన్యం చేసి ఆస్తులు లాక్కున్నాను అంటే ఇక. సో పేర్ని నాని సత్యహరిశ్చంద్రులు అనుకోవచ్చు. సత్యహరిశ్చంద్రుడు అని చెప్పలేదు. పేర్ని నాని అనేవాడు కరప్షన్ చేయలేదు, ఇల్లీగల్ దందా చేయలేదు. ఏది చేసినా లీగల్గానే చేశాడు పేర్ని నాని అనేవాడు. ఆల్మోస్ట్ 90% నైతికంగానే సంపాదించాను. ఆ 10% ఎవరికి వదిలేశారు అంటే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు, లేకపోతే అక్కడ లెక్కలు, ఈ లెక్కలు, GST లెక్కలు, అక్కడ అనైతికం ఉంటుంది కదా. సో